అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు బీజేపీ సభ్యులు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను పూర్తిగా విస్మరించారన్నారు. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎవరెవరు ఏ అంశాలపై మాట్లాడాలో నేతలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో సమావేశమయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మధ్యాహ్నం మరోసారి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు బీజేపీ సభ్యులు. అసెంబ్లీలో ఎవరెవరు ఏ అంశాలపై మాట్లాడాలో నేతలకు దిశానిర్దేశం చేశారు ఏలేటి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం 5గురితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, చింతల రామచంద్రారెడ్డి, గౌతమ్ రావు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. టెక్నాలజీ, మేధస్సు, విజ్ఞానం ద్వారా ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం, బాయ్స్ హాస్టల్ వసతి గృహాలను ప్రారంభించారు కిషన్ రెడ్డి. భారతదేశంలో ఉన్న యువత తమ మేధస్సుతో ప్రపంచాన్ని శాసించే సమయం ఎంతో దూరంలో లేదన్నారు కిషన్ రెడ్డి. విద్యాశక్తి గాని విజ్ఞాన శక్తి కానీ ప్రపంచాన్ని ఈరోజు శాసించేటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి యువత తమ మేధస్సు ద్వారా ఈరోజు ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి ఎంతో దూరంలో లేదు. ఈరోజు ఐటీ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, అనేక రంగాలలో ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి యువత ప్రపంచాన్ని శాసిస్తున్న విషయాన్ని మనం చేస్తాం. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల హామీని ప్రభుత్వం విస్మరించిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజా సమస్యలపై చర్చించకుండా వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు 2-3 రోజులే పెట్టడం అంటే ప్రజలను మోసం చేయడమే అన్నారు. ప్రజా సమస్యలపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు ఏలేటి. వర్షాకాల సమావేశాలు కనీసం 3-4 వారాలు జరగాల్సినటువంటి వర్షాకాల సమావేశాలని 3-4 రోజుల్లో పూర్తి చేసుకొని చేతులు దులుపుకొని ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేసేటువంటి ఒక నాటకం మాత్రమే చేస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు, ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, సమస్యల పట్ల మీకు అవగాహన ఉంటే మరి అసెంబ్లీ ఎందుకోసం అని చెప్పి వర్షాకాల సమావేశాలు 3-4 వారాలు పెట్టకుండా 3-4 రోజుల్లో పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ హామీలు, కాళేశ్వరంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రెడీ అయ్యారు బీజేపీ సభ్యులు. బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు.